ruler and dynamic person. Respected Chairman sir, to invite join this occasion sir. Next we would like to invite our honorable Chairman sir Mr. Lingappa sir garu to speak about on this occasion of Republic Day. Give a big round of applause. కూర్చోండి 2 minutes అంతే. స్వీట్స్ అంతే తీసుకున్నాను అప్పుడే. ఇక్కడ ఈ మహోత్సవానికి వచ్చిన మేనేజ్మెంట్ వాళ్లకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బాయ్స్ కీప్ క్వైట్. సో ఒక 2 మాటలు చెప్పి నేను ఐ వాంట్ టు కమ్ టు అండ్ కన్క్లూజన్. చాలామందికి ఇక్కడ స్టూడెంట్స్ చూస్తే కాలేజ్కి రావడం ఆల్మోస్ట్ 50% అటెండెన్స్ కూడా ఉండదు. ఐ నెవర్ ఫీల్ ఫర్ దట్ వన్, ఎందుకంటే దట్ ఈస్ డిపెండ్ మీ యొక్క ఫ్యూచర్కి మీకు సంబంధించిన మేము చెప్పగలిగిన వరకే. బట్ ఎప్పుడైతే ఈ జాతీయ పండుగలు ఉంటాయో August 15th, August 20, January 26th మీరు రాకపోతే 100% నేను పెయిన్ ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇప్పుడు కూడా అక్కడ జూనియర్ కాలేజీలో అదే చెప్పొచ్చిన నేను. మీరు ఈరోజు ఇంత స్వేచ్ఛగా మీకు కావాల్సిన చదువు, మీకు కావాల్సిన గ్రూపు, ఎవ్రీథింగ్ మీరు చదువుకోగలుగుతున్నారంటే ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళకు సంబంధించిన స్వయం కృతంగా, అంటే వాళ్ళకు ఉన్నది ఏదని లేనట్ల ఒక జాతి, అంటే ఒక భారత జాతి ముందు తరం వాళ్ళు బాగుండాలని చెప్పి వాళ్ళు చేసిన కష్టము, వాళ్ళు ప్రాణాలు అర్పించి అవన్నీ చేసిన చూస్తే మీరు వాళ్ళకి ఇస్తున్న గౌరవం ఏమని చెప్తే ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దట్ వన్. ఎందుకంటే January 26th, August 15th చాలామంది ఏమనుకున్నట్టు ఒక హాలిడేగా ట్రీట్ చేస్తారు. నీకు పుట్టినంటేనే ఫస్ట్ ఒక గుర్తింపు, భారతీయుడికి ఐడెంటిటీ ఒక దేశం ఇస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే దేశం మీద ఎక్కువ భక్తి అంటే వేరే, దేశం మీద ఒక గౌరవం ఉంటే ఖచ్చితంగా వాడు క్యారెక్టర్ బాగుంటుంది. క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ ఏ క్రిమినల్ యాక్టివిటీస్ పోరు. అందుకోసం ఎప్పుడైనా చూడండి, మిలిటరీలో ఉండి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. మిలిటరీ అంతా కలిపి ఒక 2 కోట్ల మంది ఉంటారేమో తెలియదు, కానీ నాకు అంత పర్ఫెక్ట్ ఫిగర్ తెలియదు. 150 కోట్ల భారతీయులను వాళ్ళు కాపాడుతున్నారంటే వాళ్ళ యొక్క నిబద్ధత. మీరు ఒక్కసారి వెళ్ళండి. ఐ హ్యాడ్ బీన్ వన్స్ ఫర్ దట్ లొకేషన్ నియర్ చైనా బార్డర్ దగ్గరికి వెళ్తే మీ మేడం నేను ఇద్దరు వెళ్ళినాము. షీ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ద టెంపరేచర్ వాజ్ -6 degrees. సో మాకు ఇక్కడ ఎట్లుందంటే ఈ పండుగకు వచ్చి ఇది మిమ్మల్ని మీరు రెస్పెక్ట్, మీ జాతికి, మీ తల్లికి, భారతమాతకు మీరు ఇచ్చే గౌరవం. ఈ మధ్య మంచికో చెడ్డకో తెలియదు కానీ సినిమాల ప్రభావం వల్ల, డిజిటలైజేషన్ ప్రభావం వల్ల లెక్చరర్స్ని గౌరవించకపోవడము, కాలేజీకి రాకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక ఫ్లోలో మీకు అది ఫ్యాషన్ అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పది. మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ ప్రేయర్స్ అనేవి తగ్గిపోయినాయి. ప్రేయర్స్ ఇన్ ద సెన్స్ కాలేజ్కి వచ్చినట్టే, స్కూల్కి వచ్చినట్టే, స్కూల్ లెవెల్లో కాలేజ్ లెవెల్లో వస్తే ప్రేయర్ పెడితే మొన్న రీసెంట్గా మాట్లాడుతుంటే ఒకరు చెప్పినారు, మీ కాలేజీలో ఇంకా ప్రేయర్ చేస్తారని చెప్పినారు. ఇప్పుడు కూడా అక్కడ చూస్తాను, ఎవరైనా వందే మాతరం పాడేటప్పుడు కానీ, మా తెలుగు తల్లి పాడేటప్పుడు కానీ చాలామంది సైలెంట్గా ఉండడము, గొనుక్కుంటూ ఉండడం అట్లా చేస్తారు. అదేమో సిగ్గుతో తలదించుకో, అది జాతి గర్వంతో మీరు తలెత్తుకుని పాడాల్సిన పాట కాదు.
అర్థమైంది. ఆ పాటలు పాడడానికి కూడా సిగ్గుపడుతుంటారు, ఆ పాటలు పాడడానికి కూడా తప్పులాగా సైలెంట్గా ఉంటారు. మీకు పుట్టినంటేనే జన్మనిచ్చినంటే తల్లి మీకు జోలపాట ఎంత ఇంపార్టెంటో, ఒక భారతదేశం యొక్క పౌరులుగా పిల్లలుగా మీరు ఆ పాటలు ఆ యొక్క గీతాలు ఆలపించడం అనేది మినిమం రెస్పాన్సిబిలిటీ. నేను చాలామంది చూస్తుంటాను ఎప్పుడైనా, ఇప్పుడు కూడా కొన్ని ఎక్కడైనా వీడియోస్లో కానీ ఇక్కడ చూస్తుంటాను. నేషనల్ యాంథమ్ అనేది 53 సెకండ్స్లో పాడారు. నేషనల్ యాంథమ్ పాడేటప్పుడు ఎవరైనా మీ ప్రిన్సెస్లు ఎంటర్ అయితే ఎప్పుడైనా జాతీయ గీతం వినపడితే ఎక్కడ ఉన్నాడు అక్కడే నిలబడాలి. కొన్ని మినిమం రూల్స్ పాటించారు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కడో పెయిన్ అనిపిస్తుంది. మీరు నెక్స్ట్ తరాలకి మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు? మీరు నెక్స్ట్ తరాలకి ఏం సందేశం ఇస్తారు? నువ్వే కరెక్ట్గా జాతీయ గీతం పాడడానికి, నువ్వే కరెక్ట్గా జాతీయ పండుగలకు రాకపోతే నీ కొడుకుకి ఏమని నువ్వు చెప్తావు? ఒకటి ఆలోచించండి. ఒక 3 అవర్స్ వచ్చి ఒక జెండాకి, ఒక జాతికి, ఒక దేశానికి మేము గౌరవం ఇవ్వలేనప్పుడు, ఒకటి ఆలోచించండి. అట్ ద ఏజ్ ఆఫ్ 18-19 ఇయర్స్లోన జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగినప్పుడు మా దేశంలో మా భారతీయుల్ని అన్యాయంగా చంపినారని చెప్పి ఆ కసితో మేమంటే ఏం చూపెట్టాలని చెప్పి భగత్ సింగ్ ఎవరు తెలియనట్లు లండన్కి వెళ్ళాడు. లండన్కి వెళ్తే ఆయన వెళ్ళే రోజుకి అక్కడ సెషన్స్ కంప్లీట్ అయినాయి. 13 రోజులు స్టార్ట్ అయిందంటే మీరు చదవండి. ఆ పార్లమెంట్లో ఎంటర్ అయిన తర్వాత మరీ బయటికి రావడం కష్టం, దొరకరాదు. నేను అనుకునే చేయాలా, నా దేశంకి నేను అదొక మా వాళ్ళని చంపినాడు కాబట్టి నా దేశభక్తి నిరూపించుకోవాలని 13 days ఉపవాసం అన్నాడు ఆయన. 13 days ఎందుకోసం ఉన్నట్లా? ఎవరి కోసం ఉన్నట్లా? ఆయన ఉరి తీసే టైంలో వాళ్ళ తల్లిదండ్రులందరూ బయట ఉన్నారు. ఒకసారి గెస్ట్ చేసుకున్న సిచ్యువేషన్ ఎట్లుంటుంది అది. వాళ్ళు ఎవరు ఏడ్చలే తల్లిదండ్రులు. నా కొడుకు దేశం కోసం ప్రాణాలు ఇస్తున్నాడు, నెక్స్ట్ జనరేషన్కి ఒక మార్గదర్శనం అవుతాడని. మేము ఎక్కడున్నాం? ఒక జెండా గీతం పాడము, మా తెలుగు తల్లి పాడమంటూ పాడము. దానిలో ఎన్ని గొప్ప వరుస్తున్నాయి. దానిలో తెలుగు జాతికి, తెలుగు సంస్కృతికి పాటుపడిన వాళ్ళందరి పేరు: రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి అంటే పొలిటికల్ స్ట్రాటజీ. ఒక దానిలో ప్రతి ఒక్క దానిలో అర్థం ఉంటుంది. మీరు యూత్ మీరే ఎట్లా ఉంటే దేశం రేపొద్దున ఏమవుతుంది? మీరు ఫ్రెషర్స్ పార్టీకి అని చెప్తే, నేను ఇప్పుడు చెప్తున్నా, కొంతమంది నవ్వుకుంటుంటారు, కొంతమంది ఏదో అనుకుంటారు, సార్ తొందరగా ఇట్లా వదిలి పెడతారు అనుకుంటారు. బట్ ఒక చిన్న మైక్రాన్ పార్ట్ ఆఫ్ యువర్ హార్ట్ రిఫ్లెక్ట్స్ ఫర్ ఇట్స్ ఆర్ రెస్పాన్స్ ఫర్ ఇట్స్, దెన్ ఇట్స్ ఎ గ్రేట్ ఫర్ ద నేషన్. బాగుండండి. నేను చెప్తాను, నేను చాలాసార్లు నేను 2012 మేము తీసుకున్నప్పటి నుంచి నేను ఒక సంవత్సరము ఈవెన్ 3 o'clock అయింది. పిల్లలు మాట్లాడేది, వాళ్ళు మాట్లాడేది, లెక్చరర్స్ మాట్లాడేది, పిల్లలు మాట్లాడేది, అంతా మాట్లాడుకుంటూ ఉంటే అంత ఇన్స్పిరేషన్గా మాట్లాడేవాళ్ళు. యూ హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలి. అక్కడ ఇంటర్మీడియట్లో కూడా మాట్లాడినారు, కాలేజీలో కూడా ఎవరో ఒకరు మాట్లాడుతూ కొంతమంది నవ్వినారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా, ఎన్ని ప్రైజెస్ తెచ్చుకున్నా, ఏం తెచ్చుకున్నా, ఒక వేదిక మీద నిలబడి మాట్లాడితే యూ విల్ బికమ్ ఏ డెఫినెట్లీ లీడర్. ఒక 1000 మంది 1,00,000 మంది యొక్క చూపుని నీ వైపు నువ్వు మరచు.